ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము సిద్ధి వినాయక్ టెంపుల్కి వెళ్తున్నాము. నా ఫస్ట్ వీడియోని విఘ్నేశ్వర స్వామి వీడియోతో స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కదా, వెనుక శివాజీ మహారాజ్ ఒక స్టాచ్యూ ఉంటుంది. మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ ఒక స్టాచ్యూ ప్రతి చోట ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అతని స్టాచ్యూ చూస్తారు. ముంబైలో మేము చెంబూర్ లొకేషన్లో ఉంటున్నాము. చెంబూర్ నుంచి శ్రీ సిద్ధి వినాయక్ టెంపుల్కి 40 to 50 minutes క్యాబ్లో పడుతుంది. సో ఒకవేళ ట్రాఫిక్ ఏమీ లేకపోతే ఈజీగా మనం 30 minutesలో వెళ్ళిపోవచ్చు క్యాబ్లో అయితే. ఇంకా ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు ఒకవేళ అంటే వేరే చోటు ఉన్నా మీరు దాదర్కి వచ్చి అంటే ముంబైలో వేరే లొకేషన్లో ఉండి మీరు సిద్ధి వినాయక్ టెంపుల్కి విజిట్ చేయాలి అనుకుంటే మీరు దాదర్ స్టేషన్లో దిగి మీరు దాదర్ స్టేషన్ నుంచి సిద్ధి వినాయక్ టెంపుల్కి 20 minutesలో వెళ్ళిపోవచ్చు. లేదు ఆటో తీసుకుంటే వితిన్ 5 minutesలో మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. ఇంకా మీకు అక్కడ మోనో ట్రాక్ కనిపిస్తుంది కదా, అక్కడ మోనో రైల్ ట్రావెల్ అవుతుందన్నమాట. ఒక్కటే ట్రైన్ ట్రావెల్ అవుతుంది. జస్ట్ మీకు చూపించడానికి అది వీడియో తీశాను. టికెట్స్ విషయానికి వస్తే మనం దర్శనం టికెట్స్ 2 waysలో మనం బుక్ చేసుకోవచ్చు. ఒకటి ఏమొచ్చి శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ వెబ్సైట్ త్రూ మనం బుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమొచ్చి మనం డైరెక్ట్ అంటే మనం టెంపుల్కి వచ్చి కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్క టికెట్ ఒక్కొక్క విఐపి టికెట్ అనేది 200 rupees ఉంటుంది. ఇంకొకటి ఫ్రీ దర్శనంకి అయితే మనం టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము రీచ్ అయ్యాము. మీకు అక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ షాప్స్లో మీరు పూజా థాలి అంటే పూజా బాస్కెట్స్ తీసుకోవచ్చు. పూజా బాస్కెట్లో మీకు ఫ్లవర్స్, గరిక పూస, ఇంకా ప్రసాదం కోసం అని మోదక్ ఇస్తారు. అయిపోయిన తర్వాత మీరు ఆ షాప్ దగ్గర మీరు స్లిప్పర్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ముందుకు వెళ్తే ఫ్రీ ఫుట్వేర్ సేవ అని ఉంటుంది, అక్కడ మీరు మీ చెప్పులు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చెకింగ్ ఉంటుంది. చెకింగ్లో కూడా మీరు వెళ్ళే దారిలో పూజా బాస్కెట్స్ అమ్ముతారు, మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. పూజా బాస్కెట్స్ కాస్ట్ అరౌండ్ 50 నుంచి 100 వరకు ఉంటుంది, మనం తీసుకునే ఐటమ్స్ బట్టి ఉంటుంది. ఆ తర్వాత చెకింగ్కి వస్తే లేడీస్ అండ్ జెంట్స్కి సెపరేట్ లైన్స్ ఉంటాయి. ఇంకా చెకింగ్లోని మొబైల్స్ అలౌ చేయరు అంట, బట్ మేము వెళ్ళినప్పుడు అలౌ చేశారు. దర్శనంకి వచ్చేసాము. దర్శనం చాలా బాగా జరిగింది. మీకు తెలుసా, శ్రీ సిద్ధి వినాయక స్వామి ఒక టెంపుల్ వన్ ఆఫ్ ది అష్ట వినాయక క్షేత్రంలో ఒకటన్నమాట. ఇక్కడ వినాయక స్వామి ఒక ట్రంక్ రైట్ సైడ్ అంటే కుడి వైపున ఉంటుంది. ట్రెడిషనల్గా చూసుకుంటే ట్రంక్ రైట్ సైడ్న ఉన్న ఒక ఐడల్ని మనం సిద్ధి వినాయక అని పిలుస్తాము. సిద్ధి అంటే నాలెడ్జ్, సక్సెస్, ఇంకా పవర్ అన్నమాట. గణేష విగ్రహాన్ని మీరు చూస్తే ట్రంక్ అనేది లెఫ్ట్ సైడ్న ఉంటుంది, బట్ సిద్ధి వినాయక స్వామి ఐడల్ని మీరు చూస్తే రైట్ సైడ్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఫరెన్స్ అన్నమాట. సిద్ధి వినాయక స్వామి ఒక టెంపుల్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్. మన ఆంధ్రాలో తిరుపతి బాలాజీ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ అండ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్లో, అండ్ సేమ్ వే శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ కూడా మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్. माथे पर तिलक सोहे मूस की सवारी।
దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు ఇదంతా బయట వ్యూ అన్నమాట. సో మాకు ప్రసాదంగా లడ్డు ఇచ్చారండి. లడ్డు అయితే చాలా టేస్ట్గా ఉంది. మీకు తెలుసు కదా, ప్రసాదం లడ్డు వచ్చినంత టేస్ట్ మనం ఇంట్లో చేసుకున్న లడ్డు అంటే కొనుక్కున్న లడ్డుకు ఉండదు. నాకైతే ప్రసాదం లడ్డు చాలా ఇష్టం అండి. తిరుపతి లడ్డు అన్నా కూడా నాకు చాలా ఇష్టం. అండ్ తర్వాత మేము కొంచెం సేపు కూర్చున్నాం అక్కడ. మేము వెళ్ళిన రోజు ఏకాదశి, సో చాలా రష్గా ఉండే టెంపుల్ అంతా. సో కొంచెంసేపు కూర్చున్న తర్వాత మేము స్మాల్ గణేష ఐడల్ తీసుకున్నాము. ఇంకా చాటింగ్ బీట్స్ తీసుకున్నాము. మీకు ఎప్పుడైనా టైం దొరికితే శ్రీ సిద్ధి వినాయక టెంపుల్కి విజిట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ and like our channel. Thank you.